ఆశిస్తుంది కానీ ఏం చేశాడు, తపస్సు చేసుకుంటూ ఈయన కూర్చున్నాడు. ఈ లోపలను ఈయన కోపం వస్తుందా రాదా అని చెప్పేసి ఏదైతే ఉండాలని చెప్పేసి ఆ ముందే పాలన్నీ పంపేసింది. తగ్గితే చాలా మౌనంగా ఉంటే ఆ జపం చేస్తుందట. సరిగ్గా మధ్యాహ్నం 1 గంట అయ్యింది, అపరాహ్నం అయ్యింది. పితృదేవత వచ్చాడు. ఏరా జమదగ్గిని మునిమనవడా, నీకు గుర్తుందా లేదా, అసలు నాకు పెట్టవలసిన తగ్గును మా పితృదేవతలు తర్పణా వదలాలి కదా, తర్పణా వదలాలి అంటే పాలు ఉండాలి కదా అక్కడ, మరి నీ పెళ్ళానికి కాలు కాలితేనే సూర్యుడు నువ్వు ఇది చేసావు కదా, చెప్పించావురా సూర్య భగవాను, మరి మా పితృదేవతలు పాలు పంపినందుకు వాడిని నువ్వు ఎందుకు చెప్పించలేదయ్యా అని అడిగారు. కాబట్టి నువ్వు ఇప్పుడు నుంచి కూడా ముంగేసిగా మారిపో అని చెప్పేది. ఈయనకి పితృదేవతలు ఈయనకి శాపనాకారం పెట్టారు. ఈయన సూర్యుని భగవానుడికి పెడితే ఈయన పితృదేవతలు శాపనాకారం పెట్టారట. తండ్రి మరి నాకు ఇది ఎలా విమోచనం అవుతుంది, మీరే చెప్పాలి ముత్తాతలు అన్నారట. ఏముంది, అందరూ కూడా అన్న సంతర్పణ చేస్తూ ఉంటారు కదా, అన్న సంతర్పణ చేశాక అందరూ కూడా చేతులు కడుక్కుంటూ ఉంటారు కదా, అన్నం తిన్నాక భోజనం తిన్నాక చేతులు కడుక్కుంటూ ఉంటారు కదా, దాంట్లో నువ్వు మునిగితే నీకు శాప విమోచనం కలుగుతుంది. నీకు అలా కలగలేదనుకో, ఆ అన్న సంతర్పణ చేసిన వాటి తప్పు ఒకటి ఉంటుంది. ఏదో ఒక తప్పు చేయకుండా సమాధానం చెయ్యడు కదా, దాని గురించి అని నువ్వు అడిగావనుకో, నువ్వు చెప్పావనుకో నిలదీసి, అప్పుడు నీకు శాప విమోచనం అవుతుందని చెప్పేసి పితృదేవతలు చెప్పారు. చెప్పేసరికి కొన్నాళ్ళు ఒక ముంగేది ఏం చేస్తుంది, ఏదో మరి బ్రాహ్మడు కదా, ఈయన పావులు కొట్టి చంపలేడు బ్రాహ్మడు, వీటికి పూర్వజ్ఞానం ఉంది, ఆకులు అల్లులు తింటూ ఏదో కన్నమూలాలు ఏవో తింటూ ఉన్నాడు అనమాట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి మీ అందరికీ మీ అందరికీ తెలుస్తుంది కదా, అయినా మళ్ళీ ఒకసారి ఉదాహరణ చెప్తున్నాడంటే, విష్ణు చిత్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మడు ఉన్నాడట. ఆ బ్రాహ్మడికి భార్యుడి కొడుకు కోడలు ఉన్నాడనమాట. అంటే ఇప్పుడైతే మనకి బియ్యం మూట వచ్చేస్తున్నాయి, కానీ పూర్వకాలం కోసి పంట పండించి అవి తెచ్చుకునేవారు. అది అయిపోయాక ఆఖరి ఉంటాయి, వెన్నులు ఉండిపోతుంటాయి కదా, చేరు కోసాక కొన్ని వెన్నులు ఉండిపోతూ ఉంటాయి. ఈ బ్రాహ్మణి పాపం అందరికీ దాని తర్వాత చెడులో ఉన్న అగ్రహారాలు అన్నీ కలిగిపోయి ఏమీ లేదు పాపం, తినడానికి తిండి కూడా లేకుండా ఉన్నాడు. ఉండేసరికి ఈ బ్రాహ్మణోత్సవం ఏం చేశాడు, ఈ కొడుకు తండ్రి కూడా వెళ్ళి అప్పటికే వాళ్ళకి 6 రోజులు అయింది భోజనం చేయకుండా, అయ్యో మనం అయితే ఉండగలిగాం, మన భార్యాబిడ్డలు ఎలా ఉపవాసం ఉంటారని చెప్పేసి వెళ్ళి ఆ వెన్నులు ఆ ధాన్యం ఏరుకుని వచ్చి ఏరుకుని వచ్చి అవి పిండి ఆడుకుని వాళ్ళు దాన్ని జావకిని చేసి అక్కడ పెట్టుకుని నలుగురు వడ్డించుకుందామని చెప్పి పెట్టుకున్నారట. అప్పుడు పాప 7 రోజులు అయింది ఉపవాసం ఉంది. అప్పుడు ఏమైంది, యమధర్మరాజు వీళ్ళని పరీక్షించడం గురించి, వీళ్ళు మనకి పెడతారా పెట్టరా, వీళ్ళు కడుపు మాత్రం మనం పెడతారా పెట్టరా అని చెప్పేసి ఆ యముడు వచ్చి బ్రాహ్మణ భక్కపాలుగా ఉన్న ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి, అమ్మా బాబు భిక్షాన్ని తల్లి మా దాకా మాకు దండ పెట్టమ్మా అని అడిగాడంట. అడిగితే వచ్చిన అతిథిని మన వాళ్ళందరూ కూడా మనం ఆడవాళ్ళందరూ కూడా ధర్మమే అది, వచ్చిన వాడికి భోజనం పెట్టుకునే పంపం, ఎలాగా భోజనం పెట్టాలంటే ఈ దగ్గర ఏమీ లేదే, ఉన్నది సత్తు అన్నమే ఉంది, అంటే సత్తు పిండితో వండిన అన్నమే ఉంది. అయ్యో మహానుభావ అలాగే పెడతామండి, మేము 2 రోజులు పట్టి అన్నం తెలియదంటున్నాడు ఆ బ్రాహ్మడు. సరే మేము కాళ్ళు చేతులు కట్టుకురండి భోజనం పెడతానని చెప్పేసి అన్నాడు. ఆయన వచ్చేసరికి పెళ్ళా పెట్టిన మరి మార్చేదా, వాళ్ళని ఖర్చు పడుకోబెట్టే ధర్మం కాదు కదా. ఈ ఇంటికి తిని అన్నం ఏం చేశాడనమాట, ఆ సత్తు అన్నం అంటే ఏరుకుని తెచ్చి వండుకున్న అన్నం అని ఆ సత్తు అన్నాన్ని ఆయన పెట్టాడట. పెట్టేసరికి ఆ అన్నం తినేసాడట. అమ్మాయి కదా ఆ భార్యను తెచ్చి అన్నం పెట్టాడు. అన్నం పెట్టేసరికి ఆ అన్నం కూడా తినేసి ఇంకా ఆకలిస్తుంది అన్నాడు. కొడుకు అన్నం కూడా పెట్టేశాడు, కోడలు అన్నం కూడా పెట్టేశాడు. ఏమయ్యా నాకు ఇంకా ఆకలిస్తుంది మహానుభావ, నా దగ్గర ఈ మంచిగా ఉన్నాయి, ఈ మంచిగా తాగు, ఇదే నువ్వు అన్నం అనుకోని బిడ్డ కట్టుకోని చెప్పేసి గ్లాసు మంచిగా ఇచ్చాడు. ఆయన తాగేశాడు. తాగేసేసి ఏం చేయగలుగుతుందా అని చెప్పేసి బాబు సంతోషమయ్యా చాలా సంతోషం అన్నట్ట చేయగలుగుతున్నట్ట. చేయగలుగుతునేసరికి ఈయన అన్నట్టు ఏమని బాబు మీ ఆకలి తీరిందా అంటే, ఏమయ్యా మీరు 2 తిన్నది నాకు పెట్టేశారు, ఏమైనా ధర్మంగా ఉందా, తనక వాళ్ళని ధర్మమా అని చెప్పేసి కృష్ణ భగవాన్ చెప్పాడు. ఏమని బాబు మేమైతే 6 రోజుల నుంచి 7 రోజుల నుంచి స్వస్థపడుతుందా మాకు అలవాటు అయిపోయింది, మీరు 2 రోజుల నుంచి ఆకలితో వచ్చారు
రోజుకి నేను వచ్చిన వాళ్ళు అందరికీ భోజనం పెడుతూ ఉంటాను. అయ్యేసరికి ధర్మగంట వాయింది. గారు 1000 మంది తిన్నారు, లేదా 8 మంది తిన్నారని చెప్పి గంట కొట్టు అని చెప్పేసి పెద్దవాళ్ళు తప్పట్టారు. ఇంకా బ్రాహ్మణులు ఇంకెవరైతే వాళ్ళ భోజనం పంచపక్ష పరాణులకు భోజనాలు వడ్డిస్తున్నారు. 1000 మంది అయితే వీళ్ళు గంట వాయిస్తూనే ఉన్నారు. రాజకీయాలు 5 నాడు పెట్టారట. ఈయన కొంచెం ఈ ధర్మరాజు గారు కొంచెం అహంకారం వచ్చి బావా కృష్ణ బావా కృష్ణ బావా కృష్ణ బాబా అని చెప్పేదంట. ఏమిటి బావా ధర్మరాజు బావా చెప్పని చెప్పేసి ఆయన ఏంటంట. ఏముందని బావా రాజకీయాలు చాలా బాగా చేశాను కదా నేను. అయ్యో అదేమిటి బావా నీకు తప్ప ఎవరు చేయగలదు, ఈ మాయ కృష్ణమాయ తెలియదు ఆయనకి. అయ్యో బావా నువ్వు తప్ప ఎవరు చేయగలదు అన్నట్ట. అనేసరికి సరే అని చెప్పేసి నీకు తప్ప ఎవరు చేయగలిగితే బావా చూసావా ఎంతమందికి భోజనం పెట్టానో చూసావా, నేను ఎంతమందికి దాన్ని సంతర్పణ చేయాలో చూసావా, ఊరివాళ్ళు ఊరివాళ్ళు వీళ్ళు వాళ్ళు క్షత్రియులు బ్రాహ్మణులు రాజులు కొమట్లు వీళ్ళు వాళ్ళు ఈ కులం లేదు ఆ కులం వాళ్ళు ఎంతమంది పట్టించారు చూసావా అని చెప్పేసి ఈ పాపం అహంకారంలో చూసావా ఎంత చేయగలను అన్నట్టు. ఓహో బావా నువ్వు ఇంత సంతర్పణ చేసి ఇంత పుణ్యం సంపాదించావా, ఒక్కసారి ఆపదా నువ్వు ఎంత పుణ్యం సంపాదించావో నీ పుణ్యం ఎంతవరకు కాపాడించుకోవాలని చెప్పేసి ఆయన తీసుకొచ్చేదట. తీసుకొచ్చేసరికి వీళ్ళందరూ ఎన్నో తిన్నారు, భోజనాలు చేసి చేతులు కట్టుకుంటే పెద్ద పనుగా తయారైపోయింది. ఈ పాప ఈ జమదగ్ని ఇంకా ఏదో ఒక ధర్మరాజు ఉంటాడా ఇది ఎవరు ఇంత ధర్మం చేయడానికి ఎంత పుణ్యం కాపాడా అని చెప్పి ఇది మునుకున్నాడు చేస్తాడు మునుకున్నాడు చేస్తున్నాడు. పాపం ఈ ఇంట్లో తప్ప ఇంటి కలగట్లేదు. కలగకూడదంటే ఏంటి ఈ నిజం చెప్పాలి. ధర్మం ధర్మమే తప్పు తప్పే, ఎవరు చేసినా తప్పు తప్పని చెప్పాలి. ఇప్పుడు బ్రాహ్మణ తప్పు చేసి ఇప్పుడు బ్రాహ్మణి 50 చేసి తప్పని చెప్పాలి. అలాగే పిల్లలు తప్పు చేస్తే పిల్లలు తప్పు చేస్తున్నారని చెప్పాలి. అని చెప్పే ధర్మం చెప్పాలి. ధర్మం చెప్పకపోతే మన పాపం పోదు అని చెప్పేసి ఈయన ఏం చేశాడు, సరే అని చెప్పేసి దాని బాగా దానికి నిజం చూపిస్తాను నేను, నువ్వు చేసిన పుణ్యం ఎంత గొప్పదో చూపిస్తాను దాన్ని చెప్పేసి తీసుకెళ్ళాట. ఏమిటి బాబా ఈ ముందుకి ఎలా ముందుతోంది అన్నట్ట. ఏమిటో నువ్వే బాబా అన్నట్టు చేసిన వాడు మాట అనేసరికి ఏమిటయ్యా ముంగీతానికి ఇలా ముందుతున్నావు ఏంటి అన్నట్ట. నేను ముంగీతని కాదయ్యా ధర్మరాజా, నేను జమదగ్ని మహావిష్ణువు నేను. అయితే నువ్వు సగం విష్ణు తప్పు చిత్తుడు విష్ణు చిత్తుడని తప్పు చిత్తుడు వల్ల నాకు పాపం విముక్తి అయిపోయింది. తల్లి నువ్వు ఇంత రాజకీయాలు చేస్తావు కదా, నువ్వు ఇంత రాజకర్మలు చేస్తావు, ఇంత దాన ధర్మాలు చేస్తావు, ఇంత సంతర్పణలు చేస్తావు, భూదానం భూదానం అన్నదానం కన్యదానం ఇన్ని దానాలతో పాటు నువ్వంతా పెట్టాయని నేను భోజనాలన్నా ఎందుకు వచ్చిన భోజనం అయ్యా నువ్వు పెట్టింది, నీ డబ్బుతో నువ్వు పెట్టావా లేదు కదా, నువ్వు ఊరంతా ఇచ్చిన డబ్బుతో పెట్టావు డబ్బు నీరంతా పెట్టి నేను సంకల్పన చేయగలంటారండి. రాజులందరూ కూడా పన్ను కట్టి ఆ డబ్బంతా నీకు చేయించి నువ్వు చెయ్యవయ్యా అంటే నువ్వు చేసావు. ఆ పుణ్యం నీకు ఎలా వస్తుంది, నేను చేయని బాగా అని చెప్తాను అన్నా. అంటే బాబోయ్ నిజమే బాబా అందుకా బాబా నేను తీసుకొచ్చావు కృష్ణ పరమాత్మ, నీ కృష్ణమాయి నేను తెలుసుకోలేనయ్యా అని చెప్పేసి కృష్ణుడు బాగా పడ్డాడు ఒకసారి ధర్మరాజు గారు. అందుకే బాబా ఎప్పుడు కూడా మనం చేసిన ధర్మాన్ని మనం గొప్పగా చెప్పుకోకూడదు, మన ధర్మాన్ని 10 మందికి చెప్పుకోవాలి తప్ప మన ధర్మం మనమే చెప్పుకోకూడదు అని చెప్పేసి అన్నట్ట. అప్పుడు ఎప్పుడైతే ఈ నిజం ఒప్పుకున్నాడో ఈ జమదగ్ని మహామునికి శాపముక్తై మళ్ళీ దృష్టి అయ్యాడట. అప్పుడు కూడా అన్నట్ట, ఏమయ్యా ధర్మరాజా ఎప్పుడూ కూడా తను కష్టపడిన దాంట్లోనే రూపాయి తెచ్చుకో పావలా తెచ్చుకో 10 పెట్టి తెచ్చుకో నీకు ఏమీ లేదు, వచ్చిన వాటికి మంచి అదే పుణ్యం, అదే నిన్ను కాపాడుతుంది, నీ వెంట వచ్చేది దాన ధర్మాలే కానీ ఏది కాదయ్యా అని చెప్పేసి చెప్పాడు అనమాట. అది దాని రోజు మనం నేను తప్పే చెప్పాను ఉపయోగించుకోవడం నాకు తెలియదనుకో, ధర్మసూక్తి ఒక ధర్మసూక్తి కాబట్టి నేను ఒక విధంగా చెప్పాను అనమాట.